చేయరాదు. జూలై 1 రోజు అమలు చేస్తున్న కొత్త చట్టాలను లాంగ్ లివ్ నూతన క్రిమినల్ చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి. న్యాయవాదుల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి. న్యాయవాదుల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. జిందాబాద్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలను కొత్త చట్టాలను న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. లాంగ్ లివ్ న్యాయవాద సోదరులారా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాత మేజర్ క్రిమినల్ యాక్ట్స్ని రిపీల్ చేసి వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. పాత చట్టాలను తీసుకొచ్చి రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకురావడంలో సమాజంలో ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ పాత చట్టాల్లో ఉన్నటువంటి సరళతను కానీ లేదా పాత చట్టాల్లో ఉన్నటువంటి నియంతృత్వమైనటువంటి సెక్షన్లను రిపీల్ చేస్తూనే వాటి స్థానంలో కొత్తగా మరింత అదనపు క్రూరమైనటువంటి సెక్షన్లు యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రొసీజర్ విషయంలో కానీ ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో కానీ న్యాయమూర్తులకు వాళ్ళ స్థానాన్ని తగ్గించి పోలీసులకు విశేషమైనటువంటి అధికారాలు ఇచ్చినట్టుగా చట్టాలు ఉన్నాయి. తద్వారా రేపు ఇప్పటికే 41 CRPC రద్దు చేయడం ద్వారా కంప్లీట్గా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది పోలీస్ చేతుల్లోకి వెళ్ళింది. ఈ కొత్త చట్టాలను తీసుకురావడం ద్వారా మరింత వాళ్ళ చేతిలోకి తీసుకెళ్లేటట్టుగా ఈ చట్టాలు ఉన్నటువంటి విషయాన్ని దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం కూడా భావిస్తున్నది. అందులో భాగంగానే వాళ్ళ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ కొత్త చట్టాలను రేపు జూలై 1 నుంచి అమలు చేసేది ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిలిపివేయాలి, వీటి మీద ఒక పునఃసమీక్ష చేయాలి, క్రూరమైనటువంటి నియంతృత్వ పోకడలతో కూడుకున్నటువంటి సెక్షన్ని వెంటనే తొలగించి సరళమైనటువంటి చట్టాలని చేర్చాలన్నటువంటి డిమాండ్తో ఇవాళ దేశవ్యాప్తంగా ఐలు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నది. సుప్రీంకోర్టులో కానీ వివిధ రాష్ట్రాల హైకోర్ట్స్లో కానీ దేశంలో అన్ని బార్ అసోసియేషన్ ఈ కార్యక్రమం ఐలు ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి మన దగ్గర కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఈ మన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన సీనియర్ న్యాయవాదులు శ్రీ వనగంటి నాగేశ్వర్ గారిని కోరుతున్నారు. అధ్యక్షులు, మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గ సభ్యులందరూ సోదరులారా, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం 2023 అంటే ఈ జనరల్ ఎన్నికల కంటే ముందు పార్లమెంటులో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది, కొత్త చట్టాలను తీసుకురావడానికి. ఆ సందర్భంగా తెచ్చినటువంటి కొత్త చట్టాలకు పార్లమెంటులో చర్చ లేకుండా ప్రతిపక్ష పార్టీల సభ్యులు లేనప్పుడు హడావిడిగా ప్రభుత్వం ఆమోదం పొందడం అనేది జరిగింది. ఆ రకంగా హరిబరిలో ఈ చట్టాలను తీసుకురావటం, అసలు అందుకు సంబంధించి చట్టాల రూపకల్పనలో కానీ ఈ యొక్క సవరణలో కానీ ఏ వర్గాలకైతే ప్రమేయం ఉందో ఆ వర్గాలను ఎవరిని కూడా సంప్రదించకుండా పోలీసు శాఖ, న్యాయమూర్తులు, న్యాయవాదులను, అదేవిధంగా జైళ్ళ శాఖను, ఫోరెన్సిక్ ల్యాబ్ను, ఇట్లా అనేకమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఈ చట్టాలు మొత్తం కూడా ఆ వర్గాలకు ఎవరికి కూడా తెలియకుండా లోపాయికారిగా చీకట్లో పెట్టి ప్రజల్ని మొత్తం సమాజంలో ఉన్నటువంటి మేధావులకు, ప్రజలకు, లిటిగెంట్లకు, అదేవిధంగా సంబంధిత వ్యక్తులకు ఎవరికి కూడా తెలియకుండా ఈ చట్టాలను ఆమోదించడం అనేటటువంటిది అత్యంత క్రూరమైనటువంటిది, నిరంకుశమైనటువంటి చర్యగా మేము ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ చట్టాలను అమలు చేయలేదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున. ఎప్పుడైతే పార్లమెంటులో ఈ చట్టం అమలు కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రతి ప్రొవిజన్ను కూడా ఐలు వాటిని కూలంకషంగా చర్చించి ఆ విధంగా దాన్ని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు పార్లమెంటు యొక్క కమిటీకి కూడా తెలియజేయటం జరిగింది. ఫలానా ప్రొవిజన్స్ మొత్తం దేశ ప్రజలకందరికీ కూడా వ్యతిరేకంగా ఉంది, సెడిషన్స్ని ఎక్కువగా దీంట్లో రూపొందించడం జరిగింది. కాబట్టి వీటిని ఉపసంహరించుకోండి, వీటిని అమెండ్ చేయండి అని చెప్పేసి చెప్పిన
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు కూడా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఆ విధంగా ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. అసలు పౌర హక్కులకు ఏమాత్రం విలువ లేకుండా రాజ్యాంగం చెప్తున్నటువంటి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఈ చట్టాలను రూపొందించుకోవడం అనేది జరిగింది. కాబట్టి అంతేకాకుండా ఈనాడు ఫెడరల్ వ్యవస్థకు కూడా విఘాతం కలిగేసేటువంటి పద్ధతులు ఈ యొక్క చట్టాలను రూపొందించే సందర్భంలో సుప్రీంకోర్టుకు తెలియజేయాలా, రాష్ట్ర హైకోర్టులకు తెలియజేయాలా, ఏమాత్రం కూడా వాటి యొక్క ప్రమేయం లేకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేయాలి. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బార్ కౌన్సిల్స్ కూడా సంప్రదించిన తర్వాతనే ఆ విధంగా ఈ చట్టాలను రూపొందించాలి. కానీ ఏమాత్రం కూడా ఎవరితో సంప్రదించకుండా హడావిడిగా దేశ ప్రజల మొత్తాన్ని కూడా అయా ఈ బ్రిటిష్ వాడు రూపొందించిండు కాబట్టి ఆ బ్రిటిష్ వాడి యొక్క ఆనవాళ్ళు దీంట్లో ఉన్నాయి కనుక మేము ఉపసంహరించుకుంటున్నాం, కొత్త చట్టాలను తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, నీవు సెడిషన్ అనేటటువంటి పేరు మీద దేశ వ్యతిరేకి తర్వాత ఈ యొక్క దేశానికే విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటున్న సెడిషన్ యొక్క చట్టాలను ఎప్పటికప్పుడు ప్రతి చిన్న విషయంలో నిరసన తెలియజేస్తే కూడా కేసులను పెట్టినటువంటి సందర్భం ఉంది నీవే. ఆ రకంగా సుప్రీంకోర్టు నీ మీద మొట్టికాయలు పెట్టిన తర్వాత నీకు మొట్టికాయలు అరే ఇది చాలా పురాతనమైనది ఈ చట్టం, ఆనాడు బ్రిటిష్ వాడి దేశ నియంత్రుడే కాబట్టి ఏ నిరసన కార్యక్రమం చేసినా కూడా దేశ వ్యతిరేక కింద లెక్కగట్టి వాడు ఈ యొక్క శిక్షను ఉపయోగించుకునేవాడు. అట్లాంటి శిక్షను ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నీవు అమలు చేయటం సరైనది కాదు అంటేనంటే అప్పుడు దాన్ని శాశ్వతంగా సుప్రీంకోర్టు నిలుపుదల చేయటం జరిగింది. ఆ సెడిషన్ యొక్క సెక్షన్ సిక్కు లేకుండా మళ్ళీ ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం కొత్త చట్టాలు తీసుకొని కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల అసలు ఆ చట్టాల యొక్క పేర్లు సంస్కృత పేర్లు. అసలు ఈ దేశంలో సంస్కృత భాష ఎవరికైనా మాతృభాషగా ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎవరికి కూడా మాతృభాషగా లేనటువంటి భాషలో ఇవి తీసుకొచ్చి ఏ యొక్క పాఠశాలలో కూడా ఈ యొక్క సంస్కృతాన్ని నేర్పేటటువంటి అవకాశాలు లేవు. ఏదో ఆప్షన్స్ ఉన్నటువంటి డిగ్రీలో మాత్రమే ఉంటుంది, అది ఆప్షన్ సబ్జెక్టుగా. కానీ ప్రభుత్వం ఏమాత్రం ప్రజలకు నోరు తిరగకుండా నాలిక తిరగకుండా చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా రకంగా ఈ యొక్క చట్టాలను రూపొందించి వాటి పేర్లను సంహితలు అనేటటువంటిది అది ఇంత పొడవుగా ఉంటుంది. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్. ఇప్పుడు ఐలు జిల్లా అధ్యక్షులు శ్రీ పురుషోత్తం గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు న్యాయవాద సోదరులందరికీ నమస్కారం. ఈనాడు ఈ నూతన చట్టాలకు వ్యతిరేకంగా రేపు జూలై 1న అమలు చేసే యొక్క కార్యక్రమానికి వ్యతిరేకంగా ఐదు తరఫున ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము. దాన్ని ఇదే విధంగా పూర్తి స్థాయిలో కంటిన్యూ చేసుకుంటూ మనము గట్టిగా అందరం కూడా ఐకమత్యంతో న్యాయవాదుల ఐక్యతతో మనం పోరాటం చేయాలి. ఏవైనా చట్టాలు ప్రజల కొరకు అమలు చేస్తున్నప్పుడు తీసుకొస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల మధ్య మేధావుల మధ్య చర్చ అనేది జరగాలి. ఆ చర్చ ఏది లేకుండా ముసాయిదాలకు సంబంధించి ఏవి ఆ పత్రాలను ఆ ప్రతులను కూడా పంచిపెట్టి తెలియపరచడం ఎలాంటిది ఏం లేకుండా అక్కడ బార్ కౌన్సిల్ నాలెడ్జ్ లేకుండా సుప్రీంకోర్టు నాలెడ్జ్ లేకుండా హైకోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాల మధ్య ఎలాంటి ఇది లేకుండా ఇది నోరు తిరిగిన చట్టాలను సంస్కృత భాషలో తీసుకురావడం అనేది ఇది సరైనది కాదు. కనుక అవి ఒకటి దుర్భరమైనటువంటి ఈ చట్టాల్లో చిన్న చిన్న నేరాలకు కూడా పెద్ద పెద్ద శిక్షలు అనేటువంటి ఉంటాయి. ప్రజలకు సామాన్య ప్రజలకు ప్రజానీకానికి చాలా నష్టం అనేటువంటి జరుగుతుంది. కనుక ఈ యొక్క చట్టాలను నిలుపుదల చేయాలి. అమలు చేయకుండా మనం గట్టిగా మనం ఐకమత్యంతో ఉండి మనం పోరాటం చేయాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్. న్యాయవాది శ్రీ షాకిర్ హుసేన్ గారు. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా లాయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి భారత్ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వము ఏకపక్షంగా అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా కొత్త చట్టాలు చేసే ముందు కానీ లేదా కొత్త శాసనాలు చేసే ముందు
కూడా చాలా కష్టమైనటువంటి సమస్య. మరి ఈ యొక్క చట్టాలను చేసి ఇవి ప్రజల మీద పెను భారము, ప్రజలకు అన్యాయం, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు విపరీతమైనటువంటి భంగం కలిగే అవకాశం ఉంది కనుక వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా మాకు అధికారం ఉంది అని చెప్పేసి మళ్ళీ పైగా గొప్పగా ఏం చెప్తున్నారంటే మేము ఏం చేసినా ప్రజల కోసం చేస్తాము, మేము ఏం చేసినా ప్రజల కోసమే చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మీరు అదే చేయగలిగితే, అదే మీరు చేయాలనుకుంటే మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న చట్టాలు, మీరు చేస్తున్న శాసనాలు అవి ఏం చేస్తున్నారు, ఆ ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నాయి, ఆ ప్రజలకు ఎంతవరకు లాభం కలుగుతుంది, ఆ యొక్క ప్రాథమిక హక్కుల భంగం కలుగుతుందా కలగదా అనే విషయాన్ని మీరు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉండే. అదేవిధంగా న్యాయవాదులను, అదే న్యాయ కోవిదులను, హైకోర్టు వాళ్ళను, సుప్రీంకోర్టు జడ్జీలను, ఆల్ ఇండియా బార్ అసోసియేషన్లను అందరినీ కూడా సంప్రదించి అయ్యా మేము ఈ చట్టాలు చేస్తున్నాము, మరి ఈ చట్టాలు మీకు అనుకూలంగా, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉన్నాయా, మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎవరిని కూడా పిలిచి చట్టాలను చేయడం అనేది జరగలేదు. వాళ్ళు చేసిన చట్టాలు వాళ్ళంతా వాళ్ళు సొంతంగా ఏకపక్షంగా చేసిన కాబట్టి అవి ఏకపక్షం చేసి ప్రజలకు అవి ఆపాదించాలని చూస్తే మేము దాన్ని ఎప్పుడు కూడా మేము యాక్సెప్ట్ చేయము, ఆమోదించము. తప్పకుండా ఆల్ ఇండియా ఐల్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకిస్తూనే ఉంటాము. కాబట్టి ఏదైనా అది మీరు మేధావులతోనా, మరి హైకోర్టు జడ్జీలతోనా, న్యాయవాదులతోనా, భారతదేశంతో చర్చించిన అవసరం ఉండే. అలా కాకుండా చీకటి ఒప్పందం చేసుకొని ఇవాళ మేము ఈ చట్టాలు చేసినాం కాబట్టి మీరు అమలు చేయండి, మీరు ఎవరన్నా బాధపడండి, మీకేమన్నా నష్టం జరగని, మేము మాత్రం చేసినాం, మీరు దాన్ని ఆమోదించండి అని మాత్రము కుదరదు. మేము దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు. ఆల్ ఇండియా లాయర్ అసోసియేషన్ నుంచి మేము ఐదు నుంచి తప్పకుండా నిరంతరమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి చట్టాలకు వ్యతిరేకంగా నిరంతర కార్యక్రమం చేస్తూనే ఉంటాము. మీ ప్రజలకు ఆమోదయోగమైన చట్టాలు అని వచ్చేలోగా అంతవరకు మేము ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాం కనుక ఏ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని న్యాయవాదులతో, రాజ్యాంగ నిపుణులతో చర్చించి మీరు అమలు చేయాలి. కానీ అధికారం ఉందని ఏకపక్షం చేసి మీ యొక్క ఏకపక్ష వాదాన్ని ప్రజలకు రుద్దితే ఈడ రుద్దించుకునేవాడు ఎవడు లేడు అని కేంద్ర ప్రభుత్వానికి ఐదు తరపున, ఈ న్యాయవాదుల తరపున మీకు హెచ్చరిస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యం అంటున్నారు, పేరుకే ప్రజాస్వామ్యం, కానీ ప్రజాస్వామ్యం ఎవరైనా ఓటు వేసినారంటే ప్రజలు. మళ్ళీ ఈ యొక్క శాసనాలు, చట్టాలు, ఈ క్రిమినల్ చట్టాలు చేస్తే ఎవరి కోసం ఉపయోగపడతాయి? ప్రజల కోసం ఉపయోగపడతాయి. ప్రజలు ఉపయోగపడితే ప్రజలను తెలుసుకోవాలి కదా. మరి ప్రజలు తెలుసుకుని ఏమయ్యా మేము ఈ చట్టాలు చేస్తున్నాం, ఆ చట్టాలను తొలగిస్తున్నాం, ఈ చట్టాలను కొత్తవి ప్రవేశపెడుతున్నాం, మరి దీనివల్ల మీకేం ప్రయోజనం ఎంత, నష్టం ఎంత, మీ హక్కులకు ఏమైనా భంగం కలుగుతుందా, మీ యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలుగుతుందా, మీ యొక్క ఏమైనా విధులకు హక్కులను భంగం కలుగుతుందని మీరు ఆలోచన చేయాల్సిన అవసరము కేంద్ర ప్రభుత్వం ఉండే. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు, చీకటి ఒప్పందాలు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి అంబోలే హం భారతదేశ విధానానికి బచారే, హం భారతదేశ ప్రజలు బచారే అంటాడు. కానీ ఏది కూడా ఇక్కడ జరగడం లేదు కనుక ఈ కంప్లీట్గా రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన చట్టాలు, ఇంతమంది ప్రజలు 150 కోట్ల ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కారాచే విధంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఉన్నదానికి ఇంకో టోపీ ఎక్కువ పెట్టిండు. ఇంకో టోపీ అంటే ఇచ్చిన అధికారాలు వాళ్ళకి ఇచ్చిండు, ఎవరికి? పోలీసులకు ఇచ్చి అయ్యా మీ పని ఇంకా పెంచుకోండి, మీ దౌర్జన్యాలు, మీ చేసే అకృత్యాలు ఇంకా పెంచండి, మీకు అన్ని హక్కులు ఇస్తాం, మీ ప్రజాస్వామ్యంలో మీరే కాబట్టి మీకే హక్కులు ఇస్తామని చెప్పి మళ్ళీ ఉన్న యొక్క చట్టాలు తీసుకుపోయాలి. పోలీస్ ఫేవర్ అంటే వాళ్ళకి అనుకూలంగా ఇవి చట్టాలు చేయడం జరిగింది. మరి వాళ్ళకి అన్ని ఇస్తే ఇంకా న్యాయ వ్యవస్థ ఎందుకు, ఇక్కడ కోర్టులు ఎందుకు, మరి ఇక్కడ చర్చ ఎందుకు, విచారణ ఎందుకు? మరి అన్ని వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని అప్పచెప్పి వాళ్ళకి యొక్క అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్పండి. మరి రాజ్యాంగం ఉన్నట్ట, న్యాయ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట? మరి ఏదైనా జరిగితే మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం అని చెప్తున్నారు. కాబట్టి ఏది చేసినా, ఏ ప్రభుత్వం చేసినా, ఏ కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఎవరైనా సరే ఏదైనా చట్టాలు చేసే ముందు, శాసనాలు చేసే ముందు, లేకుంటే ఏదైనా చేసే ముందు తప్పకుండా మేధావుల యొక్క ఆలోచనను ఈ యొక్క కార్యక్రమానికి హాజరు చేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు మరియు జిల్లా అధ్యక్షులు సోదరులు పురుషోత్తమ గారికి మరియు కార్యవర్గ సభ్యులకు, న్యాయవాదులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి
నరేంద్ర మోడీ గారి ప్రధాని అధ్యక్షతన అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను మార్చడం, మళ్ళీ ఆ చట్టాలను బలవంతంగా రేపు జూలై 1వ తారీఖు నుంచి ఈ దేశవ్యాప్తంగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతోన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ఆ చట్టాలు ఏమాత్రం ఈ దేశ ప్రజలకు అనుకూలంగా లేవు. ఏదైతే ఇంతకుముందు 3 చట్టాలు ఉన్నాయో, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఏవైతే 3 చట్టాలు ఉన్నాయో, ఈ 3 చట్టాలలో ఉన్నటువంటి సెక్షన్స్ కానీ షెడ్యూల్ కానీ ఏ సెక్షన్కి ఎంత జీవిత ఖైదు ఉంది, ఏ సెక్షన్కి ఎంత ఫైన్ ఉంది అనేది కూడా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆ చట్టాల గురించి సవివరంగా తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు ఆ 3 చట్టాలను మారుస్తూ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీ నుండి మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ, కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటులో కూడా ఎక్కడ కూడా చర్చ చేయకుండా ఈ విషయం కొరకు ఈ యొక్క 3 చట్టాలను మార్చడం జరుగుతూ ఉంది. ఈ 3 చట్టాల్లో ఆంగ్లేయులు చేసినటువంటి చట్టాల్లో ఈ యొక్క దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి, దేశ ప్రజలకు అనుకూలంగా ఏమాత్రం లేవు. అందుకొరకే ఈ 3 చట్టాలను మారుస్తూ ఉన్నాం అనే భావన గ్రామ పంచాయతీ నుండి కూడా ఎక్కడ కూడా ప్రజలకు వివరించి చెప్పకుండా ఈ యొక్క మండల పరిషత్తులో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, అసెంబ్లీలో కానీ ఎక్కడ చర్చ చేయకుండా నిరంకుశ ధోరణితోన, కేవలం వ్యక్తిగతంగా మొండితనంతోన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను, రాజకీయ పార్టీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయాలి, నియంతృత్వ ధోరణితోన ఆయన 4 గోడల మధ్యలో ఆయన అనుంగనుచరులందరూ కూడా ఈ 3 కొత్త చట్టాలను తయారు చేయడం జరుగుతూ ఉందని కూడా ప్రజలకు వివరంగా చెప్పదలుచుకున్నాం. అయితే ఏదైతే మనం ఒక చట్టం తయారు చేస్తూ ఉన్నామో, ఆ చట్టానికి సంబంధించినటువంటి తయారు చేసినటువంటి విషయము దాని కొరకు తయారు చేస్తూ ఉన్నాం, మార్చాలన్నటువంటి విషయము దీని కొరకు మారుస్తూ ఉన్నాం. దీనివల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతానికి ఈనాడు గ్రామాలలో దాదాపుగా 65 నుంచి 70% ఈనాడు గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా, ఏదైతే రైతులుగా ఈనాడు వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి మీరు మారుస్తున్నటువంటి ఈ చట్టాలు ఆ యొక్క ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఎందుకు నరేంద్ర మోడీ గారు మీరు దాదాపుగా 10 సంవత్సరాలు పరిపాలించినారు, మళ్ళా 3వసారి కూడా మీరు అధికారంలోకి వచ్చినారు. మళ్ళా ఈ యొక్క ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మీ మీద కానీ, మీ యొక్క కేంద్ర క్యాబినెట్ మీద కానీ, మీ యొక్క పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మీద కూడా లేదా ఉన్నట్లయితే ఎందుకు మీరు యొక్క బాధ్యతను మీరు నెరవేర్చలేనది కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు, కూడా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత క్రూరమైనటువంటి చట్టాలను ఏదైతే వారి ప్రభుత్వానికి ఎవరైతే సాయం చేయకపోతే, వారి పార్టీలో ఎవరైతే జైలు కాకపోతే, వారి ప్రభుత్వాలను ఎక్కడెక్కడ సమర్థించకపోతే వారిని టార్గెట్గా చేసుకొని ఈనాడు ఆ చట్టాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా లేనటువంటి సెక్షన్లను మార్చడము, అనుకూలంగా ఉన్నటువంటి వాటిని వాళ్ళు తయారు చేసుకొని దేశద్రోహానికి ఈనాడు అందరూ పాల్పడుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రతిపక్ష రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఈనాడు దేశద్రోహానికి పాల్పడుతున్నారని ఎవరైతే రాజ్యాంగ నిపుణులు ఉన్నారో, ఎవరైతే న్యాయపరంగా న్యాయవాదులు ఉన్నారో, ఎవరైతే ఈ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వారి అభిప్రాయాలను కూడా ఎక్కడ కూడా లెక్కలోకి తీసుకోకుండా ఈనాడు నిరంకుశంగా నియంతృత్వ పోకడలతోన అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరంకుశంగా ఈ చట్టాలను తయారు చేసినది. అందుకు నిరసనగానే ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, అఖిల భారత న్యాయవాదుల సంఘం అనేది మా యొక్క న్యాయవాదులలో దాదాపుగా 45 సంవత్సరాల నుండి ఏదైతే
ప్రభుత్వాల ప్రజలకు వ్యతిరేకంగా ఈనాడు చట్టాలు తయారు చేస్తున్న సందర్భాలు ఉన్నాయో, ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందో, ఏదైతే జనాభాలో 70% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందో, ఆ అన్యాయం జరుగుతున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఈనాడు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ సమ్మెలోనే భాగంగా ఈనాడు మనం వనపర్తి జిల్లా కోర్టులో కూడా ఈ విధులను బహిష్కరించి ప్రజలకు ఈనాడు సవివరంగా చెప్పాల్సినటువంటి బాధ్యత న్యాయవాదులకు ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజలారా ఆలోచన చేయండి, మీరు ఖచ్చితంగా సహకరించండి. ఈ దేశవ్యాప్తంగా ఈ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విర్రవీగుతూ ఉంది. మేము 3వసారి అధికారంలోకి వచ్చినాం, మేము ఏం చేసినా నడుస్తుంది, మా నియంతృత్వాన్ని సహిస్తారని అనుకుంటా ఉన్నాం. నీకు 400 సీట్లు వస్తాయంటే కర్రు కాల్చి ఓత పోసినట్టు నీకు ఎన్ని వచ్చినావో తెలిసింది. ఇప్పుడు కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని ఈ 3 నూతన క్రిమినల్ చట్టాల్లో వెనక్కి తీసుకోకపోతే ఖబర్దార్ బిడ్డ, నీకు భవిష్యత్తులో అడుగున నీకు ఇబ్బందులు తయారవుతాయి. దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకొని హిందీ